అది మన ఆ రీఫండ్ ఆ కంపెన్సేషన్ ఎట్లా తీసుకోవాలి ఏందనేది కూడా చాలా మందికి తెలియదు. అండర్ ద కన్స్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ అండ్ ద మోటార్ వెహికల్ యాక్ట్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ మెయింటైనింగ్ సేఫ్ రోడ్స్ lies with civic authorities. These includes the municipality, roads and building department, R&B, అదే మున్సిపాలిటీ, R&B, ఇంకా NHAకి కూడా ఇవన్నీ వస్తాయి. ఎందుకంటే ఇప్పుడు మనం జనరల్ గా వెహికల్ కొనేటప్పుడు ట్యాక్స్ కడతాం, రోడ్ ట్యాక్స్ కడతాం. పెద్ద పెద్ద వెహికల్స్ కి అయితే ఇక కొంతమంది లక్షలలో కడతా ఉంటారు. ఇప్పుడు ఏ బండ్లు చూసుకున్నాడు, ఫార్చునర్ కానివ్వండి, చిన్న చిన్న కార్లు కొన్నా కూడా ఈజీగా ఒక 1 lakh వరకు రోడ్ ట్యాక్స్ అనేది కడతా ఉంటాం. మరి రోడ్ ట్యాక్స్ అనేది ఏడికి పోతుంది అంటే జనరల్ గా ఇది సపరేట్ గా రోడ్స్ కోసం అనే కాదు, వీళ్ళు ఏంటంటే ఈ అమౌంట్ అనేది నేషనల్ కి పోయినాక అక్కడ నుంచి ఈ ట్యాక్స్ రూపకంలో స్ప్లిట్ అవుతుంది. అంటే వీళ్ళు ఓన్లీ మనం కట్టే రోడ్ ట్యాక్స్ ఇది, నేను ఆర్టీఓ వాళ్ళతో కూడా మాట్లాడినప్పుడు వాళ్ళు చెప్పిండ్రు, ఇప్పుడు మీరు కట్టే ట్యాక్స్ ఏదైతే ఉందో అంటే వెహికల్స్ కి కట్టే ట్యాక్స్ అది ఓన్లీ రోడ్స్ దీనికి డెవలప్మెంట్ కోసమే కాదు, ఇదంతా ఫస్ట్ సెంట్రల్ గవర్నమెంట్ కి పోయినాక అక్కడ నుంచి వీళ్ళు రిలీజ్ చేస్తూ ఉంటారంట, దేనికి కావాలనో సో దానికి తగ్గట్టుగా రిలీజ్ చేస్తూ ఉంటారంట. సో అంటే దాంట్లో ఇవి కూడా ఇంక్లూడ్ ఉంటుంది, ఈ రోడ్స్ కి సంబంధించిన ఫండ్స్ కూడా ఇంక్లూడ్ ఉంటుంది. కాబట్టి ఈ కన్జ్యూమర్ రైట్ అనేది ఒకటి ఉన్నది. దీని గురించి ప్రతి ఒక్కరు తెలుసుకోండి, ఒకసారి మీరు కూడా రీసెర్చ్ చేయండి.